అండి, వెల్కమ్ టు మై ఛానల్ హరీస్ వరల్డ్. నేను మీ హారిక. పండు టమాటాలతోనే కాదండి, పచ్చి టమాటాలతో కూడా పచ్చడి చాలా బాగుంటుంది. టమాటా మొక్కలు వేసాక ఫస్ట్ టైం క్రాప్ వచ్చిందని ఒక 1/2 కిలో టమాటాలకి పచ్చడి అయితే చేసేసాను. ఈ పచ్చి టమాటాలతోటి నిలవ పచ్చడి కూడా చేసుకోవచ్చు, కానీ నేను ఈరోజు రోటు పచ్చడే చూపిస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఒక 1/2 కిలో టమాటాలని తీసుకున్నాను. ఒక్కో టమాటాని 4 ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ పచ్చడి చాలా సింపుల్గా చేసుకోవచ్చు, 15 నిమిషాల్లో అయిపోతుంది కూడా. స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మినప్పప్పు, 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 4 నుండి 5 పచ్చిమిర్చి తుంచి వేసుకోవాలి. అలాగే 5 ఎండుమిర్చిని ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడికి పచ్చిమిర్చి ఎండుమిర్చితో చేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది. మనం తినే స్పైసీనెస్ తగ్గట్టుగా పచ్చిమిర్చి ఎండుమిర్చిని కొంచెం అటు ఇటుగా వేసుకోండి. పచ్చిమిర్చి వేసేటప్పుడు కూడా తుంచి వేసుకోవాలి, లేకపోతే పైకి పేలుతాయి. ఇలా వేయించుకున్నాక కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసి చిటికెడంత పసుపు, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని ముద్దగా కాకుండా ఇలా విడివిడిగా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి టమాటాలు ఉడికేదాకా మగ్గించుకోవాలి. ఇవి పచ్చి టమాటాలు కాబట్టి ఎక్కువ నీరు రాదండి, అందువల్ల మధ్య మధ్యలో కదుపుకోవాలి, లేదా అంటే అడుగంటేస్తుంది. కొంచెం మనం టమాటాలు మెత్తబడేదాకా మగ్గించుకుంటే సరిపోతుంది. దీంట్లో నువ్వులు కూడా యాడ్ చేసుకున్నా బాగుంటుంది. టమాటాలు అనేవి ఈ విధంగా మెత్తగా మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చి పచ్చిమిర్చి ఎండుమిర్చిని సపరేట్ చేసి మిక్సర్ జార్లోకి మార్చేసుకొని 4 వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగ్గట్టుగా ఉప్పుని యాడ్ చేసి కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాక టమాటాలు చింతపండు మిశ్రమం ఉంది కదా, దాన్ని కూడా వేసి గ్రైండ్ చేసుకోవడమే. టైం అయిపోతుందని నేను మిక్సర్ జార్లో గ్రైండ్ చేశాను. రోల్ ఉంటే మాత్రం రోట్లో దంచుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. అసలు పచ్చడి అంటే రోట్లో దంచుకుంటేనే మరింత టేస్ట్ వస్తుంది. అది ఎలా అంటే మన కుంపటి పొయ్యి మీద వండే వంటకి, గ్యాస్ స్టవ్ మీద వండే వంటకి తేడా ఉంటుంది కదా, అలాగే పచ్చడిలో కూడాను రోటు పచ్చడి అయితే సూపర్ అనే చెప్పాల్సిందే. అంతేనండి, ఒక గిన్నెలోకి మార్చేసుకొని తాలింపుని సిద్ధం చేసుకుందాం. తాలింపులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చిని వేసి కరివేపాకుని ఈ స్టేజ్లో వేయకండి. పచ్చడి మీద కరివేపాకు వేసి తర్వాత తాలింపు వేసుకున్నామంటే కలుపుతుంటేనే మంచి అరోమా స్మెల్ అయితే వచ్చేస్తుంది. మరి మీకు ఎప్పుడైనా పచ్చి టమాటాలు దొరికితే తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. మరి మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేస్తారు కదా. హ్యాపీ కుకింగ్.